అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మనం చూసినట్టయితే సోమవారము 18వ తారీఖు మే నెల 2026 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావార్తని మనం విన్నారండి. ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త చూసినట్టయితే యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. సియోన్లో యెరూషలేములోనే ఒక జనము కాపురమును, జనమ నీవిక నెంత మాత్రము కన్నీళ్లు విడవు, ఆయన నీ మొరవిని నిశ్చయముగా నేను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. కానీ ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావర్తను చూసినట్టే ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. సో ఈ ఉదయకాలం పడకల నుంచి నాటుగానే ప్రభు యొక్క కృపావర్తన మనం వింటున్నాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఆయనకు మొరపెట్టినప్పుడు ఉత్తరము పొందుతాం, అంటే జవాబు పొందుకునే వారు ఉంటాం. కానీ ఆయనకు మొరపెట్టి ఉత్తరము పొందిన వారు అంటే ఒక మాట చెప్పాలంటే అంటే సమాధానం ఆయన దగ్గర నుంచి పొందుకున్నవారు ఎవరు అని అంటే బైబిల్లో ఒక ఐదుగురు వ్యక్తుల గురించి మనం చూడొచ్చు. ఆయనకు మొరపెట్టి చూడండి, ఆయనకు మొరపెట్టంగానే ఎవరైతే మొరపెట్టారో వారి మాట విని అమ్మట ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడు. ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడు. ఆయన ఎవరు మొరపెట్టినప్పుడు వారి మాట విని వారికి ఉత్తరం ఇచ్చాడంటే 5 వ్యక్తులు చూడొచ్చు. వారిలో మొదటి వ్యక్తి రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టే ఆ మొదటి వ్యక్తులు ఎవరు అని అంటే దేవుని లేఖన భాగాలు మనం జాగ్రత్తగా చూసినట్టే రండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కనుల నిమిత్తము ఫిలిష్తీయుని ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి. ఇక్కడ మొదటి కోణాన్ని చూస్తున్నాం. కాబట్టి ఆయనకు మొరపెట్టి ఉత్తరము పొందిన వారు ఎవరంటే ఎవరైతే ఆయనకు మొరపెట్టారో ఆయనకు మొరపెట్టిన వారి మాట ఆయన ఆలకించి వారికి ఉత్తరం ఇచ్చాడు. ఎవరి మాట ఆలకించి ఉత్తరం ఇచ్చాడంటే మొట్టమొదటిగా సంసోను. ఎవరండి? సంసోను యొక్క మాట దేవుడు విన్నాడు. సంసోను చేసిన తప్పు ఉంది, డెలియాలని కానీ లేదంటే ఒక రక్షణ లేని వారిని ఆశించి వారిని వివాహం చేసుకోవడం అనేది దైవ చిత్తం మర్చిపోయాడు. దైవ చిత్తాన్ని మర్చిపోయి వాళ్ళు వివాహం చేసుకుంటూ వచ్చాడు. సరే, అది సందర్భం తర్వాత. అయితే ఇక్కడ ఏంటి, సంసోను భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా ఒక్కమారు మాత్రమే నాకు బలం ఇమ్మన్నాడు. నేను బలహీనమైన పరిస్థితిలో ఉండా, ఫిలిష్తీయులు నా కళ్ళు పీకేశారు, కాబట్టి దాని నిమిత్తమే నేను పగ తీర్చుకోవడానికి ఒక్కసారి నాకు బలం ఇమ్మన్నాడు. దేవుడు మహోన్నతుడైన దేవుడు సంసోను చేసిన ప్రార్థన విని సంసోను చేసిన ప్రార్థన విని సంసోనుకు దేవుడు సమాధానం ఇచ్చిన వాడు ఉంటాడు, ఉత్తరం ఇచ్చాడు. ఏంటి అది? బలం. కాబట్టి ఆయన నీ మాట వినగా నీకు ఉత్తరం ఇచ్చును. సంసోను ఎంత బలహీనతలు ఉండా చేసిన తప్పును ఒప్పుకుని దేవుని ప్రార్థించగా దేవుడు సంసోను యొక్క మాట విని సంసోనుకు ఉత్తరం ఏమిటందా, సంసోను బలవంతుడై బహుబందిని కూలిపోవడానికి కారకుడు అవుతూ వచ్చాడు. అక్కడ సంసోను చచ్చిపోయాడు, బతికాడు. తర్వాత అతను ప్రార్థన చేయగా అతని మాటలు దేవుడు విని అతనికి ఉత్తరం ఇచ్చాడు, కాబట్టి అతను బలవంతుడయ్యాడు. రెండవదిగా చూసినట్టయితే ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన వారి మాటలు విని వారికి ఉత్తరం ఇచ్చాడు. ఎవరి మాటలు విని ఉత్తరం ఇచ్చాడంటే మొదటిగా సంసోను. ఆయన మాటలు విని సంసోను చేసిన ప్రార్థన దేవుడు విని ఆయన మాటలు విని ఆయనకి బలమైన ఉత్తరం ఇచ్చాడు. రెండవదిగా చూసినట్టయితే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 6-7 వచనాలు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 6-7 వచనాలు. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరైనా అంటే కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నా చూడండి. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేస్తుని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల్లో చొచ్చాను. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక కోణం ఏంటంటే ఇది ఎన్నో మాట. ఇది చూసినట్లయితే రెండో విషయం, ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన ఆయన ఆలకించి వారికి ఉత్తరం ఇచ్చాడు. ఆయన ఎవరి మాటలు ఆలకించి ఉత్తరం ఇచ్చాడంటే సంసోను మాటలు ఆలకించి సంసోనుకు బలమనే ఉత్తరం ఇచ్చాడు. రెండోదిగా దావీదు రాజు, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టుతిని. కానీ ఆ దావీదు రాజు శ్రమల్లో మొరపెట్టడం ద్వారా దావీదు రాజు పెట్టినటువంటి మొర దేవుని దగ్గరికి వెళ్ళింది. కాబట్టి దావీదు రాజు శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెడతాం ద్వారా దేవుడు అతని ప్రార్థన విన్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. అతని ప్రార్థన ఆలకించాడు. నా మొర ఆయన సన్నిధిలో చేరి ఆయన చెవులు చొచ్చెను, కాబట్టి భూమి కంపించెను, భూమి అదిరేను అన్న మాటలు ఎందుకు ఈ మాట రాయబడుతూ వచ్చింది? దావీదు రాజు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. దావీదు రాజు మాటలు దేవుడు ఆలకించి దావీదు రాజుకి ఏం కావాలో ఆ ఉత్తరం ఇచ్చిన వాడుకున్నాడు. ఇది 2. మూడోదిగా చూసినట్టయితే రండి, దేవుని వాక్యం చూసినట్టయితే 3వ వ్యక్తి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం
6వ వచనము మరియు 12వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం 12వ వచనం. సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడైన నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యంగా నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడి ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము మగుపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతను కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. 12 నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను, బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చి ఉన్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. అంటే చూడండి ఎంత గొప్పవాడు సొలొమోను యొక్క జీవితం చూడగా ప్రార్థన చేశాడు దేవుని. దర్శనంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభా ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం నా దగ్గర లేదు, ఈ ప్రజలను పరిపాలించడానికి అవసరమైన జ్ఞానం నా దగ్గర లేదు, ఆ సమృద్ధైన జ్ఞానం నాలో లేదు, ఆ సమృద్ధి అయినటువంటి జ్ఞానం నాలో లేదు, కాబట్టి నీ సమృద్ధైన జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు సొలొమోను యొక్క ప్రార్థన మొరని విని సొలొమోనుకి ఏం చేశాడు, ఉత్తరం ఇచ్చాడు, సమృద్ధైన జ్ఞానం. చూడండి, సంసోను ప్రార్థన చేస్తే బలం ఇచ్చాడు, దావీదు రాజు ప్రార్థన చేస్తే భూమిని కంపించాడు, తర్వాత సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే వారి ప్రార్థన ఆలకించి, వారి మొర ఆలకించి, వారు చేసిన మొర, వారి మాటలు ఆలకించి వారికి సమాధానం ఇచ్చాడు. ఇక నాలుగోదిగా చూస్తే రండి, ఆయన నీ మాట వినగా నీకు ఉత్తరం ఇస్తున్నాడు. 4వదిగా ఒకటి ఆయన బలాన్ని కోరుకున్న, ఆయన ద్వారా సమాధానం కోరుకున్నట్టు భూమి కంపింపజేయాలని, తర్వాత ఆయన ద్వారా జ్ఞానమును కోరుకున్న ఆయన ఖచ్చితంగా ఉత్తరం ఇస్తున్నాడు. 4వది చూసినట్లయితే రండి, దేవుని వాక్యాన్ని చూస్తాం. 4వ మాట మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ చూసినట్టయితే చూడండి, అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నేను నీ మీదక అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరినూ లేకుండా పురుషులందరూ నిర్మూలన చేసేదను. అంటే ఇక్కడ 4వ కోణం ఏంటంటే, 4వ కోణం ఆహాబు 21లో దేవుడు నాశనం చేస్తానంటున్నాడు. 29 చూడగా ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితేవా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించట చేత ఆ అపాయము అతని కాలమునందు సమయం పడకుండా ఆపి అతని కుమారుల కాలమందు అతనికి కుటుంబీకుల మీదకి నేను రప్పించేదను. అంటే ఇక్కడ ఆహాబు చేసిన ప్రార్థన, ఆహాబు మాటలు దేవునికి ఇనుసంపుకుండే కాబట్టి ఆహాబుకు రావాల్సిన మరణాన్ని దేవుడు తప్పించి, ఆ కీడును తప్పించి, తర్వాత వారి సంతానం, అంటే మరణం కాదు, క్షమించడం, వారిని తప్పించడం కాదు, ఆ కీడు దేవుడు తీసుకురావాలనుకున్న కీడు ఆహాబు దినాల్లో కాకుండా మరు తర్వాత వారి కుటుంబీకుల మీదకి దేవుడు తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆహాబు కీడు నుండి తప్పించబట్టడానికి దేవునికి మొరపెట్టాడు, వినయముగా బతిమలాడి దేవుని సన్నిధిలో తన వినయ మాటల్ని దేవుడు విని తనకు ఉత్తరం ఇచ్చాడు, తనకు కీడు రాకుండా దేవుడు కాపాడాడు. ఇంకా 5వ వ్యక్తి ఎవరు రండి, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడైతే ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాకని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా ఆ అగ్ని ఆకాశం నుండి దిగి వారిని 50 మందిని దహించి వేసాను. ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. 5వదిగా ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించాడంటే ఏలియా యొక్క ప్రార్థన. ఏలి యొక్క ప్రార్థన విన్నాడు. ఆయన నువ్వు మొరపెట్టగానే ఆయన నీ మాటలు విని నీకు ఉత్తరం ఇచ్చును. ఆయనకు మొరపెట్టారు, వారి మాటలు విని దేవుడు ఏలియా యొక్క మాటలు విని ఏలియాకు ఉత్తరం ఇస్తున్నాడు. ఏంటి, నేను నిజంగా దైవజనుడైతే నువ్వు నీతో పాటు ఉండే 50 మంది దహించి వేయబడిన కాకన్నప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ 50 మందిని దహించి వేసింది. అతను కూడా దహించి వేసిన అనుభవం. ఇక్కడ విషయం ఏంటంటే, ఏలియా చూడండి, సంసోను ప్రార్థించగా దేవుడు సమాధానం ఇచ్చాడు, దావీదు రాజు ప్రార్థించగా సమాధానం ఇచ్చాడు, సొలొమోను ప్రార్థించగా సమాధానం ఇచ్చాడు, ఆహాబు ప్రార్థించగా సమాధానం ఇచ్చాడు, ఏలియా ప్రార్థించగా సమాధానం ఇచ్చాడు. అంటే వారి ప్రార్థనలో పశ్చాత్తాపం, వారి ప్రార్థనలో యథార్థత, వారి ప్రార్థనలో నిజాయితీ, నీతి ఉంది. వారి ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉంది. సో మనం కూడా సంసోను వలె, దావీదు రాజు వలె, సొలొమోను వలె, ఆహాబు వలె, ఏలియా వలె దేవునికి మహిమకరమైన ప్రార్థన మనం చేస్తే ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. మన ప్రార్థనలు ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి, అందుకే దేవుడు మన ప్రార్థన వినడు. వారి 5గురు ఎలా ప్రార్థన చేశారు అలా దేవుడు మన ప్రార్థన, మన మాటలు వినేలాగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఉత్తరం ఇచ్చినట్లు ప్రభు సాయం చేయను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఎత్తబడిన మాటకు నీరు కట్టి ఫలింపించండి. మీరు ఏదైతే మా మాటలు వింటున్నారో మేము మీకు వినసంపుగా మీరు విని మాకు సమాధానం ఇచ్చేలాగా మేము ప్రార్థన చేయాలి. అటు ప్రార్థన ఎన్ని దినాలు చేయలేకపోయాం. ఇక నుంచి అయినా అటు ప్రార్థన చేసి మీకు మహిమార్థమైన క్రైస్తవ జీవితం మేము జీవించడానికి సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.